Hi Andy, Namaste. How are you all? My name is Jyoti. Welcome to Jyoti Gardening Works. Hi Andy, Namaste. How are you all? My name is Jyoti. Welcome to Jyoti Gardening Works. ఈ రోజు మనం ఓక్రా గురించి మాట్లాడుకుందాం. బెండకాయలు. Nutritional and medicinal value. Okra contains dietary fiber, vitamin C, vitamin K, folate, vitamin B9, potassium, magnesium, antioxidants. ఈ బెండకాయలో ఏముంటదంట, ఫైబర్ ఉంటదంట, అలాగే కొన్ని విటమిన్స్ ఉంటాయి. అవి సి, కే, విటమిన్ సి, విటమిన్ కే అలా అన్నమాట. పొటాషియం, మెగ్నీషియం. ఇప్పుడు అరటికాయలో ఎలా ఉంటది, అవి అరటికాయలో కొన్ని ఉండేవి ఇందులో ఉంటాయి. అండ్ సి విటమిన్ నిమ్మకాయలో ఉండేవి అట్లాంటి ఇందులో కూడా ఉంటాయి అన్నమాట బెండకాయలో. సో possible health benefits: helps improve digestion because of its fiber content. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అరుగుదలకి బాగా పనిచేస్తుంది అన్నమాట, ఉపయోగపడుతుంది. సో అందుకే మనందరం బెండకాయలు తినడానికి ట్రై చేయాలి. మే హెల్ప్ మెయింటైన్ స్టేబుల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ when eaten as part of a healthy diet. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంట, మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ హెల్ప్ మెయింటైన్ స్టేబుల్ బ్లడ్ షుగర్ లెవెల్స్, స్టేబుల్ గా ఉంటాయి అన్నమాట. సపోర్ట్స్ హార్ట్ హెల్త్ త్రూ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. హార్ట్ హెల్త్ కూడా, దానికి కూడా హార్ట్ కి, గుండెకి మంచిదన్నమాట. గుండెకి, మన హార్ట్ కి మంచిదన్నమాట. helps relieve constipation, supports immunity with vitamin C, low in calories, making it suitable for weight management. Supports immunity with vitamin C. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి సపోర్ట్ గా ఉంటదంట, బాగా సపోర్ట్ చేస్తుంది. లో ఇన్ క్యాలరీస్, క్యాలరీస్ లో ఇది తక్కువ అన్నమాట. క్యాలరీస్, ఇందులో ఉండే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. సో అందుకని వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఫ్యాట్ ఉండదు. చక్కగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఎక్కువ ఉండకూడదు, ఫ్యాట్ రాకూడదు, వెయిట్ మేనేజ్మెంట్ చక్కగా చేసుకోవాలనే వాళ్ళు బెండకాయలు తినవచ్చు అనమాట. సూటబుల్ ఫుడ్. టైప్స్ ఆఫ్ ఓక్రా ఇన్ అగ్రికల్చర్. దెర్ ఆర్ మెనీ వెరైటీస్ గ్రోన్ ఇన్ ఇండియా. మన దేశంలో, మన భారతదేశంలో చాలా వెరైటీస్ పండిస్తున్నారు ఈ ఓక్రా పంటలో. బెండకాయల్లో వెరైటీస్ చాలా ఉన్నాయన్నమాట. సమ్ పాపులర్ వన్స్ ఇంక్లూడ్ అరకా అనామికా. కొన్ని రకాలు చెప్తానండి, అవి అరకా అనామికా అంట, అరకా అభయ్, పర్బాని క్రాంతి, పర్బాని క్రాంతి, కోసా సవాని, కోసా A4, కాశీ ప్రగతి, కాశీ ప్రగతి, వర్ష, ఊపర, పంజాబ్ పద్మిని, VRO 6, VRO 22. ఈ అర్కా అన్నామిక అనేది ఫర్ కమర్షియల్ కల్టివేషన్. ఇవి పండించి
అమ్ముకుంటారు. కమర్షియల్ బిజినెస్ పర్పస్ అన్నమాట. రోజు వెళ్తాయి ఇవి. అరక, అనామిక అనేవి ఎక్కువ పండిస్తారు మార్కెట్లో, ఇవి అవైలబుల్. అరక, అభయ్ కూడా. అరక, అభయ్ అనేది అరక, అనామిక కన్నా ముందే ఎక్కువ పండిద్ది అనమాట, ఫాస్ట్ గా వస్తుంది. పర్బాని, క్రాంతి అనేది సూటబుల్ ఫర్ రైనీ సీజన్. ఇటువంటి వెరైటీ, ఈ వెరైటీ క్రాంతి అనేది సూటబుల్ ఫర్ రైనీ సీజన్. ఓకే. కోసా సవాని అనేది డార్క్ గ్రీన్ గా ఉంటదండి. బై పాడ్ కలర్, ఆ కలర్ ఎలా ఉంటది? ఈ బెండకాయ చూసారా, మోస్ట్లీ గ్రీన్ ఓక్రా మోస్ట్ కామన్ గా ఉండే కలర్ ఇది, మోస్ట్ కామన్. కొంచెం డార్క్ గ్రీన్ ఉంది చూడండి, ఇది అంటే ఇదని కాదు, ఇంకో వెరైటీ అది. రెడ్, డార్క్ గ్రీన్ ఓక్రా, ఇవేమో కామన్. మేబీ ఇది అరక, అనామికాయ ఉంటది. రెడ్ ఓక్రా ఒకటి, ఎర్రగా ఉండే బెండకాయ. డార్క్ గ్రీన్ అంటే కొంచెం గ్రీన్ షేడ్ లో డార్క్ గా ఉంటది అనమాట. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. లైట్ గ్రీన్ రెగ్యులర్ గా మనం తినేది. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఓక్రా. సైంటిఫిక్ నేమ్ Abelmoschus esculentus. Family Malvaceae, same family as cotton and hibiscus. It grows well in warm and tropical climates. Harvesting usually starts about 45 to 60 days after sowing, depending on the variety. The tender green pods are used as vegetable. Okra flowers are attractive, yellowish and resemble hibiscus flowers. The tender green pods are used as vegetable. చక్కగా నిగనిగలాడుతా రెడీగా అయిపోయినవన్నీ గ్రీన్ కలర్ లో కనపడేవి మనం డైలీ మనం వంటకి వాడుకుంటాం. ఓక్రా ఫ్లవర్స్ ఆర్ అట్రాక్టివ్. అవి దాని పువ్వులు ఎలా ఉంటాయంటే మనల్ని బాగా ఆకర్షిస్తాయి అన్నమాట, అట్రాక్ట్ చేస్తాయి. ఎల్లోయిష్ గా ఉంటాయి బెండకాయ పువ్వులు. అవి సేమ్ కొంచెం మందార పువ్వులా ఉంటాయి అన్నమాట, కాకపోతే ఇవి ఎల్లోయిష్ గా ఉంటాయి. అబౌట్ ఓక్రా కల్టివేషన్. ఓక్రా బెండకాయ కల్టివేషన్ పర్ ఏకర్. ఒక ఎకరానికి ఎలా పండిస్తారంటే ఈ బెండకాయల్ని, సపోజ్ ఒక ఎకరం అనుకోండి, ఒక ఎకరంలో ఎలా పండిస్తారు ఈ బెండకాయ పంటని అనేది ఇప్పుడు చూద్దాం. సీడ్ రేట్, ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ 3 to 4 kg పర్ ఏకర్. ఒక 3 నుండి 4 కిలోల సీడ్స్, ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ అనే సీడ్స్ జల్లుతారనమాట ఒక ఎకరానికి. హైబ్రిడ్ వెరైటీస్ 1 to 2 kg పర్ ఏకర్. ఒక ఎకరానికి హైబ్రిడ్ వెరైటీస్ అయితే 1 నుండి 2 కిలోలు జల్లుకోవచ్చు. స్పేసింగ్ వాటికి గ్యాప్ అన్నమాట. మనం సాయిల్లో దాన్ని నాటినప్పుడు దానికి ఎంతెంత గ్యాప్ ఇవ్వాలి అనేది స్పేసింగ్ అంటారు దాన్ని. రో టు రో 60 సెంటీమీటర్స్. ప్లాంట్ టు ప్లాంట్ 30 సెంటీమీటర్స్. మనం కంప్యూటర్ లో క్రియేట్ చేసుకుంటాం కదా రోస్, కాలమ్స్ అని. స్టాటిస్టిక్స్ చేసేటప్పుడు మనం కంప్యూటర్ లో క్రియేట్ చేస్తాం రోస్, కాలమ్స్ అని. అట్లానే మనం భూమిలో ఇవి బెండకాయ నాట్లు వేసేటప్పుడు కూడా కొంచెం స్పేసింగ్, గ్యాప్, రో అని అలా ఇంత స్పేస్ అని, ఇన్ని సెంటీమీటర్ స్పేస్ అని ఒక ప్లాంట్ కి గ్యాప్ ఇవ్వాలన్నమాట. దాన్ని స్పేసింగ్ అంటారు. 30 సెంటీమీటర్స్ అంట ప్లాంట్ టు ప్లాంట్, 30 సెంటీమీటర్స్ స్పేసింగ్. ఆర్గానిక్ మెన్యూర్. Apply 4 to tons of well composed
ఫార్మ్ యార్డ్ మెన్యూర్, FYM ఫార్మ్ యార్డ్ మెన్యూర్, FYM ఫార్మ్ యార్డ్ మెన్యూర్ 4 to 6 tons అది ఫార్మ్ యార్డ్ మెన్యూర్ అనేది ఇవ్వాలంట. ఆర్ కంపోస్ట్ పర్ ఏకర్ బిఫోర్ సోయింగ్, సీడ్స్ వేసే ముందు ఇవన్నీ చేయాలన్నమాట. ఫర్టిలైజర్ స్కెడ్యూల్, ఫర్టిలైజర్స్ ఎలా ఎలా ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి అనేది. స్టేజ్ ఫర్టిలైజర్ బిఫోర్ సోయింగ్, అవి మనం ముందు సిద్ధం చేసుకుంటాం కదా ల్యాండ్, ఇవి వేయాలి, బెండకాయ విత్తనాలు జల్లాలి అన్నప్పుడు NPK 30:40:40 kg ఈ రేషియోలో ఇవ్వాలన్నమాట. NPK నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్. 20 to 25 days ఆఫ్టర్ సోయింగ్, ఒక మనం జల్లేసిన తర్వాత ఒక 25 days 20 to 25 days అయిపోయిన తర్వాత నెలాఖరికి అప్పుడు ఎంత ఇవ్వాలి? NPK 20:0:40 kg పర్ ఏకర్, ఒక ఎకరానికి ఆ రేషియోలో ఇవ్వాలన్నమాట NPK. 45 to 50 days ఆఫ్టర్ సోయింగ్, ఒక ఎకరానికి ఇవి 45 to 50 days గడిచిపోయిన తర్వాత, అంటే దరిదాపు నెల 15 రోజులు, 2 నెలలు వేసేసుకోండి. 2 నెలలకి NPK 25:0:0 kg ఈ రేషియోలో ఇవ్వాలన్నమాట. ఇరిగేషన్ అంటే మనం వాటర్, ఇరిగేషన్ మన వాటర్ వాటికి ఇచ్చే పద్ధతి. ఇమీడియట్లీ ఆఫ్టర్ సోయింగ్, మనం సో చేసిన అంటే విత్తనం పాత పెట్టిన తర్వాత, విత్తనాలు జల్లేసిన తర్వాత, వాటిని చక్కగా పాత పెట్టేసిన తర్వాత వాటర్ ఇమీడియట్ గా ఇవ్వాలన్నమాట. దెన్ ఎవ్రీ 5 to 7 days ఇన్ సమ్మర్, సమ్మర్ సీజన్ లో అయితే 5 to 7 days 5 నుంచి 7 రోజులు. 7 to 10 days ఇన్ కూలర్ వెదర్, బాగా కూల్ గా ఉందనుకోండి వెదరు, ఇంకా 7 to 10 days అట్లా. ఫ్రీక్వెంట్ హార్వెస్టింగ్ ఇంక్రీజెస్ ఈల్డ్ ఆర్ రెగ్యులర్ పికింగ్ కీప్స్ ప్లాంట్ ప్రొడ్యూసింగ్ కంటిన్యూస్లీ. హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు చక్కగా ఆ కాయలు తయారైపోయిన తర్వాత అవి వాటిని అలా తెంపుతూ ఉంటే మళ్ళా వస్తా ఉంటాయి అన్నమాట. మనం కోస్తా ఉంటే, హార్వెస్ట్ చేస్తా ఉంటే మళ్ళా చక్కగా వచ్చేస్తాయి, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఈల్డ్ అనేది. రెగ్యులర్ పికింగ్ కీప్స్ ప్లాంట్ ప్రొడ్యూసింగ్ కంటిన్యూస్లీ, కంటిన్యూస్ గా మనకి వస్తా ఉంటది హార్వెస్ట్ చేస్తా ఉంటే. హోమ్ గార్డెన్స్ లో అర్కా అనామికా అనే వెరైటీ చేస్తారు ఎక్కువగా. మన హోమ్ గార్డెన్స్ లో మన నాలాగా హోమ్ గార్డెన్ చేసుకునే వాళ్ళు, టెర్రస్ గార్డెన్ అని కొద్దిగా స్థలం ఉంటే స్థలంలో చేసుకునే వాళ్ళు, కొంచెం చిన్న చిన్న ఎకరాలు కాకుండా, పొలాలు కాకుండా ఇళ్లల్లో హోమ్ గార్డెన్ చేసుకునే వాళ్ళు అయితే అరకా అనామిక అనే వెరైటీ వేసుకుంటారంట ఎక్కువగా. అవి వేసుకున్నప్పుడు కంపోస్ట్ ఇవ్వాలి. కిచెన్ కంపోస్ట్, కౌ మెన్యూర్ అంటే ఆవు పేడ, వంటగది వ్యర్థాలు, ఇంకా యూజ్ నీమ్ కేక్ అంటే వేప చెట్టు, దాంతో తయారు చేసే వేప పిండి అమ్ముతారు మార్కెట్ లో అవైలబుల్, వేప పిండి కేక్, నీమ్ కేక్. తర్వాత హార్వెస్ట్ ఆల్టర్నేటివ్ డేస్, రోజు విడిచి రోజు మన హార్వెస్ట్ కి వచ్చేస్తాయి. ఇవన్నీ వేసామనుకోండి బాగా వస్తుంది ఈల్డ్ అనేది. వచ్చినప్పుడు మన హార్వెస్టింగ్ కి పిక్ చేస్తా ఉండాలి. అవి బెండకాయలు తెంపుతూ ఉంటే రోజు విడిచి రోజు వస్తానే ఉంటాయి కంటిన్యూస్ చక్కగా. బెండకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది, పీచు పదార్థం ఉంటది, డైజెషన్ కి మంచిది, కాన్స్టిపేషన్ కి మంచిది, లేకుండా చేస్తే చక్కగా హాయిగా ఉంటది పొట్ట. పెద్దవాళ్ళకి ఏజ్ 45 దాటిన వాళ్ళకి మరీ మంచిది. బెండకాయలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. అగ్రికల్చర్ లో అయితే ఇలాగా, రిగార్డింగ్ అగ్రికల్చర్ అయితే అరకా అనామిక చెప్పాను కదా ఇందాక, అది మనకి ఇంట్లో అయితే అరకా అనామిక అట్లా. సి విటమిన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
ద స్టిక్కీ సబ్స్టెన్స్, ఇది ఇంపార్టెంట్. ద స్టిక్కీ సబ్స్టెన్స్ ఇన్సైడ్ ఓక్రా ఇస్ కాల్డ్ మ్యూసిలేజ్. జిగురు జిగురుగా ఉంటది కదా, బెండకాయలు ఏంటో ఎంత జిగురుగా ఉంటాయి అనుకుంటాం, జిగురు జిగురుగా ఉంటది కదా, అదే అసలు మెయిన్. దాన్ని మ్యూసిలేజ్ అంటారు. విన్నారా? సరిగ్గా బాగా వినండి. ఆ జిగురు పదార్థాన్ని మ్యూసిలేజ్ అంటారు, బెండకాయలో ఉండేటువంటిది. ఇట్ ఈస్ రిచ్ ఇన్ సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఈజ్ వన్ రీజన్ ఓక్రా ఈజ్ వాల్యూడ్ ఫర్ డైజెస్టివ్ హెల్త్. అరుగుదలకి అసలు ఇదే మెయిన్ రీజన్ అన్నమాట. ఈ జిగురు పదార్థమే మన పొట్టలోకి వెళ్తే హాయిగా అరుగుదలకి, చక్కగా డైజెషన్ కి హెల్ప్ అవుతుంది, మన హెల్త్ ఇంప్రూవ్ అయింది. అండ్ ఫార్మర్స్ కెన్ సేవ్ సీడ్స్ ఇన్ ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్. ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ లో అయితే ఫార్మర్స్, మన రైతులు సీడ్స్ అనేవి సేవ్ చేసుకోవచ్చు అంట. సీడ్స్ ఆర్ నాట్ సేవ్డ్ ఇన్ హైబ్రిడ్ వెరైటీస్. ఒకవేళ అది హైబ్రిడ్ వెరైటీస్ అయితే సీడ్స్ సేవ్ చేసుకోవడం కుదరదంట. కానీ హైబ్రిడ్ వెరైటీస్ లో ఈల్డ్స్ అనేవి బాగా వస్తాయి. బట్ ఈల్డ్స్ ఆర్ హై ఇన్ హైబ్రిడ్ వెరైటీస్. టిప్స్ ఫర్ హయ్యర్ ఓక్రా ఈల్డ్: యూజ్ వెల్ డ్రైన్డ్ సాయిల్ రిచ్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. ఏం చేయాలంట? యూజ్ వెల్ డ్రైన్డ్ సాయిల్. నీళ్లు నిలవలేకుండా చక్కగా దిగిపోవాలన్నమాట సాయిల్. అలాంటి సాయిల్ ని ఎంచుకోవాలి. ఆ సాయిల్ ని మనం అలా తయారు చేయాలి, నీళ్లు వెళ్ళిపోయేటట్టు. దానికి నిండుగా ఆర్గానిక్ మ్యాటర్ అనేది జత చేయాలి. ఆర్గానిక్ మ్యాటర్ అదే కౌ మెన్యూర్ అని, కిచెన్ కంపోస్ట్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, కొన్ని ఫర్టిలైజర్స్, ఎన్పీకే అని, అట్లాగా. నీమ్ కేక్. అప్లై కంపోస్ట్. కీప్ వైట్ ఫ్లైస్ అండర్ కంట్రోల్. వైట్ ఫ్లైస్ అనేవి వస్తాయంట ముఖ్యంగా దీనికి, బెండకాయకి. సో వాటిని కంట్రోల్ చేయాలి మనం కొన్ని ఫర్టిలైజర్స్ యూజ్ చేసి. హ్యాస్ దే స్ప్రెడ్ ఎల్లో వెయిన్ మొసైక్ వైరస్. ఎల్లో వెయిన్ మొసైక్ వైరస్ అనేది స్ప్రెడ్ చేస్తుందంట ఈ వైట్ ఫ్లైస్ బెండకాయకి. సో వాటిని మనం నిర్మూలించాలి. హార్వెస్ట్ పాడ్స్ వెన్ దే ఆర్ టెండర్. అవి బాగా నిగనిగలాడుతా ఉన్నప్పుడు మనం బెండకాయలు రెడీ అయినట్టు మనం కోసుకోవడానికి మనం గుర్తించవచ్చు ఈజీగా. 2 రోజులకి 3 రోజులకి కోస్తా ఉంటే మళ్ళా వస్తా ఉంటాయి అన్నమాట. రెగ్యులర్ పికింగ్ ఎంకరేజెస్ మోర్ ఫ్రూట్ ప్రొడక్షన్. రెగ్యులర్ గా మనం హార్వెస్ట్ చేస్తుంటే అవి బెండకాయలు చక్కగా ప్రొడక్షన్ అనేది ఇంకా బాగా వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అబౌట్ ఓక్రా. బెండకాయల గురించి ఇంతేనండి ఈ రోజుకి. టింగ్ టింగ్ టిడింగ్. రోజు బెండకాయలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. బెండకాయలు, ఓక్రా. మనం బెండకాయలు లేతగా ఉన్నాయని ఎలా తెలిసిద్ది? టెస్టింగ్. ఈ చివర ఇది ఉంది కదా, దీన్ని టెయిల్ ని ఇలా అనాలి. చూసారా, ఈజీగా ఇరిగిపోయారు అంటే ఇది లేతగా ఉందని అర్థం. ఇంకోటి చూద్దాం. ఇది కొంచెం రాలేదు ఫాస్ట్ గా, కొంచెం ముదురుతుంది. ఇది లేతగా ఉంది, ఇది లేతగా ఉంది. ఇప్పుడు నేను వండుకుంటా, అందుకని తింటేస్తున్నా. So if you like this video, please do like, share, comment and subscribe to my channel. If you hit the bell icon, you will get the notification of my coming up videos. Thank you for watching Jyoti Gardening Works. So if you like this video, please stay connected.
So if you enjoyed this video, please do like, share, comment and subscribe to my channel. If you found this helpful, then stay connected. Thanks for watching. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హాయ్ అండి నమస్తే. మై నేమ్ ఇస్ జ్యోతి. ఈరోజు బెండకాయ గురించి మాట్లాడుకుందాం. టైప్స్ ఆఫ్ ఓక్రా, అర్కా, అనామిక. ఇది మనం వాడుకునే బెండకాయ వెరైటీ అన్నమాట. ఇళ్లల్లో హోమ్ గార్డెన్స్ లో అర్కా, అనామిక అనేది వేసుకుంటారు ఎక్కువగా. ఓకే, మనం దీనికి ఎన్పీకే, కౌ మెన్యూర్, కిచెన్ కంపోస్ట్, అట్లానే ఇంకా నీమ్ కేక్ ఇవన్నీ వేస్తే సాయిల్ లో చక్కగా బాగా వస్తుంది. ఈ ఓక్రా ఫ్రీక్వెంట్ గా హార్వెస్ట్ చేస్తూ ఉండాలి, అప్పుడు మనకి హై ఈల్డ్స్ ఇస్తూ ఉంటది అనమాట. బెండకాయ ఆరోగ్యానికి మంచిది. ఫైబర్ ఉండటం వల్ల, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల బెండకాయ ఆరోగ్యానికి మంచిది. మనం డైలీ తీసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యింది. సో అరుగుదలకి మంచిది. బెండకాయలు పెంచుకోవడానికి ట్రై చేయండి. సో మన హోమ్ గార్డెన్స్ లో బెండకాయ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచిది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది అండ్ సి విటమిన్ ఉంటది, పొటాషియం, మెగ్నీషియం అన్ని దాంట్లో ఉంటాయి కాబట్టి చక్కగా మనకి హెల్త్ పర్పస్ మంచిది అనమాట. సో బెండకాయ పండించుకోండి, హార్వెస్ట్లు బాగా వస్తాయి. సీడ్స్ చక్కగా జల్లేసి మొలకలు వచ్చిన తర్వాత, ఆ ప్లాంట్స్ వచ్చిన తర్వాత దాన్ని చక్కగా మళ్ళీ విడివిడిగా పెట్టేసుకుంటే అవి దాని గ్రోత్ కోసం మనం కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, ఇంకా ఎన్పీకే, ఇంకా నీమ్ కేక్, ఇంకా కౌ మెన్యూర్ ఇలాంటివన్నీ వేసి పండించుకుంటే చక్కగా దానికి వాటర్ ఇచ్చుకుంటూ మనం చూసుకొని, దాంట్లో డ్రైనేజ్ సిస్టమ్ బాగా చూసుకొని వాటర్ వెళ్ళిపోయేలాగా నిలవకుండా, నీరు నిలవ పెట్టకుండా చక్కగా పెంచుకుంటే మనకి బెండకాయలు ఈల్డ్స్ అనేవి బాగా వస్తాయి. మనం చక్కగా బెండకాయలు తీసుకోవచ్చు అనమాట. రోజు ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోవచ్చు. బెండకాయలు చక్కగా పెంచుకోండి హోమ్ గార్డెన్స్ లో. హాయ్ అండి, మై నేమ్ ఇస్ జ్యోతి. నమస్తే. మై నేమ్ ఇస్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్. బెండకాయలు పెంచుకోవడానికి ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచిది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్. అందులో చక్కగా మనం సీడ్స్ సో చేసేసిన తర్వాత, విత్తనాలు జల్లిన తర్వాత మళ్ళీ వాటికి జర్మినేషన్ వచ్చాక విడివిడిగా పెట్టేసుకొని దానికి కౌ మెన్యూర్, కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, ఎన్పీకే, నీమ్ కేక్ అవన్నీ వేసి చక్కగా పోషకాలు ఇచ్చుకుంటే చక్కగా పెరుగుతాయి. మనకి బెండకాయలు ఈల్డ్స్ అనేవి ఆల్టర్నేట్ డేస్ లో వస్తాయి. చక్కగా కోసేసుకుంటే కంటిన్యూస్ హార్వెస్ట్ అనేది వచ్చింది అనమాట. అర్కా, అనామిక అనే వెరైటీని ఎక్కువగా పెంచుకుంటారు హోమ్ గార్డెనర్స్. ట్రై చేయండి, చక్కగా పెంచుకోండి, హార్వెస్ట్ తీసుకోండి. నమస్తే. మీరు బెండకాయలో ఏమేమి వెరైటీస్ వేసారో, ఏమేమి వెరైటీస్ పెంచుతున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి.